ఇదిగో తండ్రి ప్రభా, రక్షణ సువార్త ఉద్యోగ సేవలు పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ కృప ద్వారాగానే ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నారు, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, మమ్మల్ని ప్రేమించి ప్రభా, మంచి ప్రభా సువార్త గాయకులు, దైవ సేవకులు మా సంఘానికి మీరు నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభా ఆరాధన ప్రభు నీకు మహిమకరంగా, ఒక దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రభు పునరుద్ధరణ ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క రెండవ మీటింగ్లో ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టారు, నీకు వందనాలు. ఈ మీటింగు ప్రభా, ఈ సభ ద్వారాగా, ఉద్యోగ సభ ద్వారాగా ప్రభా అనేక బిడ్డల రక్షణ, మారు మనసు రక్షణ దయచేయండి. అనేక బిడ్డల ప్రభా ఈ యొక్క పరిపూర్ణత నడవడానికి ప్రభు దయచేయండి. రాజ్యం వరకు సిద్ధపరచమని అయా రక్షణ, మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాం ప్రభు. అయా ఇవాళ పాట పాడే వాయిద్య బిడ్డలు నీ అభిషేకం ఉంచండి, దైవ సేవకులతో నీ అభిషేకం ఉంచండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రియ ఆరాధన ప్రభా, అయా ప్రతి నడిపించండి, మీరే నడిపించండి. ప్రతి ఆత్మని స్వాధీనంలో ఉంచుకోండి. మేమందరం నీ సన్నిధిలో ఏక మనసు ఏకాత్మగా ఉండడానికి ప్రభు దయచేయండి. మేమందరం ప్రభు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించే ఆత్మను మాకు అనుగ్రహించమని తండ్రి, అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టి ఆత్మను అనుగ్రహించిన ప్రభు నీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభు, ఈ ఆరాధన ప్రభు చుట్టూరు నీ పరిశుద్ధమైన కంచి వేయండి. అయా నీ దేవతలు కావలు ఉంచండి, నీ అగ్ని రథాలు ఉంచండి, నీ కను దృష్టి ఉంచండి, నీ దేవతలు కావలు ఉంచండి ప్రభు. గ్లోరీ, థాంక్యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభు, పాటల ద్వారా నీకు జీవం, ఆరాధన నిమిషం, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సహాయం చేయమని అయా ప్రారంభం ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యం నడిపించి మీరే మహిమ పొందమని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. వచ్చి ప్రార్థన పాడండి. హల్లెలూయా.
విశ్వనాథుడా విజయవీరుడా విశ్వనాథుడా విజయవీరుడా విశ్వనాథుడా విజయవీరుడా అపకాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతుని
సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి యెహోవారప్ప ప్రార్థన మందిర రక్షణ ఉద్యోగ సభలు మరి గత రాత్రి మొదటి దినం దేవుడు అద్భుత రీతిగా జరిగించాడు. మరి రెండవ దినంలో కూడా దేవుడు తన ఆత్మ నడిపింపు చేత మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మహిమ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మన మధ్యలో సువార్త గాయకులు, అంతర్జాతీయ సువార్త గాయకులు కృపా ఆర్కెస్ట్రా మినిస్ట్రీస్ ఇండియా నుంచి వచ్చినటువంటి సంగీత బృందం మన మధ్యలో ఉన్నది. మరి ఇంతవరకు క్వైర్ వారు చక్కగా పాటలు నడిపించారు. మరి ఈ సమయంలో అన్నయ్యకు అప్పచెప్తున్నాను. మరి అన్నయ్య ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి అందరం చప్పట్లు కొడదాం. మరి ఇన్న దేశం నుంచి వచ్చిన సంగీత బృందాన్ని బట్టి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్ర. రెండు చేతులు పైకి ఎత్తి చేతులు లేక మరి పక్కలకు సాయం చేయండి అమ్మా. అయ్యా ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మన యొక్క యెహోవా రఫా మన యొక్క ప్రార్థనా మందిరం యూత్ వారు, క్వైర్ వారు అద్భుతమైన రీతిలో పాడి వినిపించి ఉన్నారు. నేను ఇక్కడే కాదు, నా చిన్న వయసు నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే హలో, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు ఇచ్చిన తలంతుని నేను దాచుకోకుండా హృదయపూర్వకముగా దేవునికి నా శరీరం ఏమైపోయినా పర్లే, దేవుని కొరకు నమ్మకముగా నిజమైన భక్తుడుగా, అంటే కొంతమంది డూప్లికేట్ భక్తులు కూడా ఉంటారు, పై యాక్ట్ చేసేవాళ్ళు. అందుకు చెప్తున్నాను, నిజమైన భక్తుడుగా దేవుని ఆరాధించడంలో కల్తీ లేకుండా ఒరిజినల్గా ప్రభుని ఆరాధించడం నాకు అలవాటు. అంతేగాని కొయ్యరు వారు పాడినప్పుడు వాళ్ళకి టెంటగా టికిటికిలాడించి, నేను పాడుతున్నప్పుడు రెపలుగా వాయించి ఇలాంటివి చేస్తే నా దేవాతి దేవుడు ముందుగా నన్ను లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్ర. నేను వాయిస్తూ ఉంటే వెనకాల నుంచి మన పాస్టర్ గారు ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తున్నాడు. ఆయన నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రవచనం పలుకుతున్నాను. నేను మరొక సంవత్సరం అక్కడికి వచ్చేసరికి అయ్యగారు పక్కన పాస్టర్ అమ్మగారు ఉండును గాక. మీరు నమ్మితే చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకంటే ఆయన యథార్థంగా సేవ చేస్తున్నాడండి. దేవుని పరిచయలో ఎంత వస్తుందో ఏంటో అనేది కూడా ఆయన ఎప్పుడు లెక్కెట్టడు. అలా అనుకునేవాడైతే ఇప్పటికల్లా వడల్లో ఇంచుమించు ఓ 10 ఎకరాలు కొనేదుడైన ఆ భక్తుడు మన పాస్టర్ గారు ఎంత వచ్చినా ఏంటో అసలు లెక్క పత్రం లేకుండా, అదే పాస్టర్ గారు పక్కనుంటే, లెక్కల మేస్టర్ పక్కనుంటే ఏం చేస్తుంది? లెక్కలన్నీ కూడా కూడుతుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ప్రార్థన ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు నాకు పరిచయమైన కానించి నిజంగా వారికి ఒకటే తెలుసు, ఆయనకి నాకు ఏంటంటే ముక్కు మీద ఉంటుంది కోపం. ఎందుకంటే సూటుగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు మాట్లాడేవాడికి మిత్రులు ఎక్కువ. మా ఇద్దరికి తేడా అదే. నా భార్యను అడగని చెప్తారు, వీడు నా కుమారుడు. అలాగనే నాకు 50-60 సంవత్సరాలు లేవు, 17 సంవత్సరాలు నాకు వివాహం అయింది. అలాగనే లవ్ మ్యారేజ్ కాదు, లవ్ కొవ్వు కాదమ్మా. మా తల్లిదండ్రులు ఏ విధంగా చిన్న వయసులో మాకు పెళ్లి చేశారు, తల్లిదండ్రుల మాట విన్నాం, దైవజనుల మాట విన్నాం. అందుకని ఈ స్థితిలో ఉన్నాం. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించారు. నా గర్వం కాదు. గనుక నేను పాడినా మీరు పాడినా దేవుని కొరకు యథార్థముగా పాడి యథార్థంగా మన ప్రభునామం మహిమపడదాం. మీ మధ్యకి పాటల పుస్తకాలు తీసుకొచ్చాను. దీనివేళ రాత్రి అయ్యగారు చెప్పారు, అయ్యగారు ఎంతటిది? 500 రియల్ అంట. గడుచుకుని పారిపోతాను. 500 పైసలు అంటమ్మా. నా ఫోన్ నెంబర్ ఇందులో ఉంది, వాట్సాప్ కనెక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్లో సొలోమన్ రాజు సాంగ్స్ టైప్ చేస్తే మా పాటలన్నీ మీరు నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడైనా కానీ నేర్చుకోవచ్చు. గనుక మా కొరకు ప్రార్థించాలని మీకు తెలియజేస్తూ, అలా నేరెడల్లో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలభై 46వ పాట. అవును, ఆ దినాన్ని కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అని అపోస్తుడైన పౌలు గారు రాశారు. నన్ను నిజంగా చెప్పండి, గుండెలు మెచ్చ చేసుకుని, దినాలు చెడ్డవా మనుషులు చెడ్డోళ్ళా? అన్నయ్య గారు మోకమాటం లేకుండా చెప్పండి, దినాలు చెడ్డయ్యా మనుషులు చెడ్డోళ్ళా? ఆనాడు పౌలు గారు కూడా భయపడతా రాశాడు. ఏమంటే మనుషులు చెడ్డ,
ఏమి మనుషులు చెడ్డవారు కనుక సమయమును పోనీ కానీ రాయలేదు. ఎందుకంటే ఉన్నమాట అంటే ఒప్పుకోరు కాబట్టి. ఈ దినాల్లో ఎలాంటి పాటలు కావాలంటే నిబ్బరం కలిగే ధైర్యము గుండు 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 బోడుగుండోడి మీద ఎన్ని బకెట్ నీళ్ళు వేసిన సొక్కైనా ఉండదంట. నేను పాడేది 100 పాటలు పాడితే ప్రయోజనం కాదు. సువార్త, దేవుని యొక్క సువార్తను పాటల ద్వారా ప్రకటించడం నాకు అలవాటు. అందుకని దేవాతి దేవుడు దేశాలను ఊరేగిస్తున్నాడు. నేను ఆయనను ఊరేగిస్తున్నాను, ఆయన నన్ను ఊరేగిస్తున్నాడు. అంతే. నేను కోటేశ్వరుని కాదు, ఒక పేదవాడిని, పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. గనుక ఈ పాటలో ఉన్న దాన్ని గమనించాలి. చప్పట్లు కూడా పట్టకండి, వినండి. భూలోకము నేను మలికిపురం ఏదైతే వివాహ కార్యక్రమానికి వెళ్ళాను. ఆ రాత్రి రిసెప్షన్ కార్యక్రమం ఉందని అక్కడ ఆగిపోయాను. ఒక సహోదరి ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయింది. ఆవిడ అంటుంది, అయ్యగారు కూర్చోండి, అయ్యగారు మంచి సీరియల్ అవుతుంది. ఇది అయినా ఉంటుంది, ఒక కాఫీ కూడా కాలిపోతే టీ తాగేసి మన అందరం కలిసి కూర్చొని సచిన్ అంటుంది. చూసారా? అప్పుడు రాసరి శరణం ఏమని, దేవుని సన్నిధికి సమయము పాటించరు, దేవుని సన్నిధికి సమయము పాటించరు, సొంత పనులకైతే ఉండేవారు, సొంత పనులకైతే ఉండేవారు, భూలోకము చెడిపోతున్నది, అది నరకాగ్నికి మరుగులిస్తున్నది.
భీమవరం దగ్గర వాండ్రమణ పూర్ ఉంది. అక్కడ ఒక చర్చి ఉంది, నేను చెప్పను బాబాయ్ చర్చి పేరు. ఇంచుమించు 10 లక్షల దాకా ట్రెజరర్ దగ్గర పెట్టారు. సామర్లకోట ప్రభుదాస్ గారిని స్పీకర్ గాను, నన్ను సంగీతం అందించడానికి నన్ను మా అందరినీ కూడా మాట్లాడారు. సంఘ పెద్దలందరూ కమిటీ వేసుకుని, అయ్యా ట్రెజరర్ గారు మీ దగ్గర ఉన్న డబ్బంతా పట్టురండి, సభలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అప్పటికి ఆ ట్రెజరర్ గారు ఉన్న 10 లక్షలు తన ఇల్లుకి, తన పొలానికి, అన్నింటికి ఖర్చు పెట్టేశాడంట. పెద్దలందరూ లెక్కలు అడుగుతుంటే ఈడే చేశాడు, పైకి కిందకి చూశాడు, ఇంత లిస్ట్ రాశాడు. అయ్యగారు రాజుగారు ఇంత లిస్ట్ రాసి, నాకు చావుకు కారణం మా సంఘమే అని చెప్పి వాళ్ళందరినీ ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళనించి లెక్కలు అడిగినందుకు ఊరేసుకుని చనిపోయాడు. ఇస్కరియోతు యూదా. ఎప్పుడైనా సరే సంఘములో దేవుని యొక్క రూపాయి ఒక్కటి తిన్నా దేవుడు తప్పనిసరిగా యూదాకి ఎలాగైతే శిక్ష చేశాడో అటువంటి శిక్ష నీకు నాకు మనందరికి వేస్తాడు. దేవుని యొక్క 10వ భాగం మనం తిన్నామో తప్పనిసరిగా శిక్ష చేస్తాడు. ఇది మీకు ఎవరు చెప్పరు, నేను చెప్తా. దేవుని యొక్క 10వ భాగం ఇస్తే దేవుడు మనల్ని మన దశే మార్చేస్తాడు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. దశమ భాగం దేవునికి ఇచ్చి చూడు, మన దశను దేవుడు మారుస్తాడు. అంతేగాని దేవుని సొమ్ము నీవు కానీ నేను కానీ సంఘంలో కానీ ఎవరైనా రూపాయి తింటే మరణానికి పాత్రలు అవుతారు. ఇందాక మీరు నవ్వారు, వాండర్లో పలానా వ్యక్తి చనిపోడంటే నవ్వుతున్నారు. దేవుని సొమ్ము 1 రూపాయి ముట్టుకున్నా. నేను ఇప్పుడు దాకా కోయిట దేశంలో వాక్య పరిచయం, సంగీత పరిచయం చేసి వచ్చాను. నాకు చాలా ధారాళంగా కూడా కానుకిచ్చారు. వాళ్ళు అన్నారు, సార్ ఇంకొక నెలకు కూడా మీరు ఇక్కడ ఉండిపోండి, చాలా సంఘాలు ఉన్నాయని చెప్పారు. నేను డబ్బు కాశించి ఉన్నైతే అక్కడే ఉండి దినారాలను రుచిమరినైతే అక్కడే ఉన్నాను. మస్కట్ దేశానికి వెళ్ళాలి. యెహోవా రఫా మందిరం వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏరే రాజయ్య గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నా మీద ఉన్న ప్రేమ, దేవుని యొక్క నా మీద ఉన్న అభిమానం, ఆయన్ని మన సంఘాన్ని మిమ్మల్ని చూసి వచ్చాను. అంతేగాని మా చెల్లి మాట విని, మా బావ మాట విని కాదు. మా చెల్లి చెప్పింది అని అయ్యగారు ఏం చెప్తే సంఘం నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు రావాలి, డబ్బుల విషయం చూడకంది. నా ఇంటికి ప్రోగ్రాం అన్నీ విడిచిపెట్టేశాను. మేము చాలా వేల రూపాయలు తీసుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చి ఏది ఆశించి రాలేదు. ఒకవేళ మా ఈలే రాజు గారు అనుకోవచ్చు, కోవిడ్లో లక్షలు తీసుకున్నాడు వీడు, ఇక్కడికి వస్తున్నా అన్నీ అడుగుతాడని గుండెలోకి ఎలాగెలా కొట్టుకొని వచ్చాయి. ఏ శ్రద్ధం ఏం చేయం. యెహోవా చూచుకున్నాడు. ఎంత ఇస్తారో ఆయనకి తెలుసు, ఎంత తీసుకోవాలో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుడే చూసుకుంటాడు. కనుక దేవుని కొరకు నమ్మకంగా పనిచేద్దాం, దైవ దీవెన పొందుకుందాం. సరియైన సంఘ పెద్దల వల్లనే ఆ సంఘమంత దొంగలకు తాయెను. అయ్యా అమ్మా, సరియైన సంఘ పెద్దల వల్లనే ఆ సంఘమంత దొంగలకు తాయెను. తోటి దొంగలతో సంఘాలు నిండెరా, తోటి దొంగలతో సంఘాలు నిండెరా, మూడు ముక్కలుగా సంఘాలు చీలెరా, మూడు ముక్కలుగా సంఘాలు చీలెరా. భూలోకము చెడిపోచున్నది, అది నరకాగ్నికి పరుగులెడుచున్నది. భూలోకము చెడిపోచున్నది, అది నరకాగ్నికి పరుగులెడుచున్నది, అది నరకాగ్నికి పరుగులెడుచున్నది, అది నరకాగ్నికి పరుగులెడుచున్నది. హల్లెలూయా. మన అయ్యగారికి కోరిన పాట ఇప్పుడు పాడి వినిపిస్తాను మీకు. ఆ పాటల పుస్తకాల్లో మొదటి పాట. నేను దీన్ని కొంచెం మార్చి పాడుతున్నాను అంతే. చాలా మంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది గుడ్లు వేసుకుని చూస్తున్నారు.
పాలకొల్లు మీటింగ్స్ కదా, గొర్రెవి నీవున్నావా అన్నాను. ఆ మామంటది, నేను నీ పాట కోసం లేను మనవడా, నేను నీ పాట కోసం లేను మనవడా, నీవు కూర్చున్న తలగడ, అసలు కూడా అది, నీవు కూర్చున్న తలగడ నాదే కాదా, ఆ తలగడ నాకు ఇచ్చేస్తే పారిపోతారు మనవడా. ఎందుకంటే నా పాట కోసం కాదంట, తలగడ కోసం ఉందంట. అలా చూస్తారు, మీ సొమ్ము మీద నేను దొబ్బేసినట్టు తినేసినట్టు గుడ్లేసుకుని చూస్తున్నా తప్ప చప్పట్లు పడుతున్నారా? చప్పట్లు పడదాం. ఓకే. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. శుక్రవారం చర్చికి మాని మస్కట్టు అంతా షాపింగ్ చేస్తే శుక్రవారం చర్చికి మాని మస్కట్టు అంతా షాపింగ్ చేస్తే దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారండి, దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారండి. దేవుని భయం ఎరిగి ఉన్న మనము ఆయన యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈ లోకానుసారంగా తిరిగే వాళ్ళు చక్కగా బీచ్లంట పార్కులంట తిరుగుతున్నారు, అవునా కదంటారా? మనం ఎంతో ధన్యులమో, చప్పలు కొడదాం ఒక్కసారి. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, మనం ఎంతో ధన్యులం. అలాగే ప్రతి శుక్రవారం కూడా, ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలుగా గడుపుదాం. ఎందుకంటే మన రెక్కల కష్టార్జితాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కోట్ల రూపాయలు కలిగిన వారు ఉన్నారు, కానీ తినే అర్హత వాళ్ళకి లేదు, పక్కవారు అనుభవిస్తున్నారు. కానీ మన రెక్కల కష్టార్జితాన్ని మనమే అనుభవించడానికి దేవుడు కృప చూపించారు కనుక ఆయన యొక్క సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. కష్టము చీపుడే
రెండు చేతులు చెప్దాం హల్లెలూయా. మయపరుస్తూ అందరినీ కూడా ఆనందపరుస్తూ నాన్నగారికి మరొకసారి వందనాలు. మరి మన మధ్యలో జీవము గల దేవుని సంఘము మరి పాస్టర్ శ్యామ్ సుందరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి మన సంఘ మర్యాదను చొప్పున మరి ఆయన వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ద్వారా చెల్లి రాణి ఒక చక్కని గీతాన్ని పాడగా విందాం. మేమందరము కూడా మరి మన ఇండియాలో సంగీత పరిచయలో వివాహ కార్యక్రమాలు సువార్త సభల్లో వాడబడుతూ ఉండేవాళ్ళం. చెల్లి ఏం చేసిందంటే ఇక్కడ ఎంత వచ్చినా పురుషులోకి వెళ్ళిపోతుందని మా ఆయన నేను మస్కట్ వెళ్ళి ఎరగదీసి ఇంటికి వచ్చి ఇల్లు కడతామన్నారు. చూస్తాను మరి ఎంత కడతారు గనుక మరి ఇరువురు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన చక్కటి మెకానికల్ ఇంటికాడ ఉంటే మీకంటే వచ్చినట్టు అయిపోతుందని మెస్కట్ అయితే మేము నెరవేర్తాక ఉంటుంది అంటుంది. సర్లే అమ్మ సర్లే వెళ్ళరండి అన్న. దేవుని కృప ఏంటంటే అన్ని సంఘాలకి వెళ్ళారు కానీ ఆత్మీయులైన దేవాతి దేవుడు మన ఏలిరాజు గారిని మరి వాళ్ళు అయ్యగారికి పరిచయం అవటం నేను ఎంతగానో ఆనందిస్తున్న ప్రభువుతో చప్పట్లు కొడదాం ఒక్కసారి. నీతిమంతులతో సహవాసం, అబ్రహాముతో లోతు సహవాసం చేసినంత కాలం లోతు పని వారి జీవితం అద్భుతంగా వారు తెలింది. నీతిమంతుడైన అబ్రహామును ఎప్పుడైతే విడనాడాడో లోతు పతనమైతే అదని చెప్తున్నాను. నీతిమంతులతో సహవాసము చేయండి, దేవునితో సహవాసము చేయండి. మన జీవితాల్లో అనేక అద్భుత కార్యములు మీరు చూస్తారని మీకు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక పాట విందాం.
ఈ సమయంలో పాడి వినిపిస్తాను. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా ఊదిగి పోతానయ్యా నీ కౌగిలిలో. అవునయ్యా, చదువు లేని నన్ను, జ్ఞానము లేని నన్ను, ఈ లోకము నుండి నన్ను ప్రత్యేకించబడి దేశ విదేశాల్లో వాడుకుంటున్నవాడా నీకేమివ్వగలనయ్యా?
దిక్కులేని వానని, దీన స్థితిలో ఉన్నవానని, పెద్ద మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ధనము బలము కాదయ్యా, అందసతము కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నీవు నాలో చూచినవి. దిక్కులేని వానని, దీన స్థితిలో ఉన్న వానని, పెద్ద మీద ఉన్న నన్ను ఎత్తుకున్నావు. ఇంతకన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా, ఇంతకన్నా ఏముందయ్యా, అసాధ్యమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. పోతానయ్యా నీ సన్నిధిలో, పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా చెమ్మని లేదయ్యా. యేసు యేసు నాలో ఏమి చూసయ్యా? మేడమిద్దె కాదయ్యా, పరువు ప్రతిష్ట కాదయ్యా, బంధుబలము కాదయ్యా, నీవు నాలో చూచినది. ఒంటరైన వానని, చింతలున్న వానని, బలము లేని వానని ఆదరించావు. మేడమిద్దె కాదయ్యా, పరువు ప్రతిష్ట కాదయ్యా, బంధు బలము కాదయ్యా, నీవు నాలో చూచినది. ఒంటరైన వానని, చింతలున్న వానని, బలము లేని వానని ఆదరించావు. ఇంతకన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా, ఇంతకన్నా ఏముందయ్యా, అసాధ్యమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. పోతానయ్యా నీ సన్నిధిలో, పోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా చెమ్మని లేదయ్యా. యేసయ్యా నా మీద నీవు చూపు ప్రేమకైనా చెమ్మని లేదయ్యా. నాలో ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా, అసాధ్యమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. యేసయ్యా అయ్యా, నేను బ్రతికినంత కాలం, నీవు నాలో ఊపిరి ఉంచినంత కాలం నీ పని చేస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నీ సువార్తను ప్రకటిస్తానయ్యా, నీ కొరకే మరణిస్తానయ్యా. ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో
నీ సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడిన అన్నకు ఒకసారి చప్పట్లు కొట్టి మైపడతాం. సరే, అది ప్రాముఖ్యమైన సమయము, మరి ఆరాధన సమయము. దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే మన సంఘ కాపరి ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. దయచేసి అందరం లేచి నిలబడదాం.